కొన్ని లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. నీటి వనరులున్న ప్రాంతాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న వంటి ఆహార పంటలు సాగు చేస్తుంటారు. ఇక నీరు తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో వాణిజ్య పంటలు వేస్తుంటారు. అయితే ఎక్కువగా రైతులు సంప్రదాయ పంటల వైపే మొగ్గుతుంటారు. అటువంటి సందర్భాల్లో లాభాలు పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. జాతీయ వెదురు మిషన్ పథకం కింద రైతులకు రాయితీ ఇవ్వడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వెదురు సాగును చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సుమారు 2200 ఎకరాల్లో వెదురు పంటను సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలై కాలుష్య నియంత్రణకు వెదురు కలపను తప్పనిసరిగా వాడాలని ఇంధన నూతన విధానంలో కేంద్రం పేర్కొంది. బొగ్గుకు బదులుగా వెదురును వాడాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వెదురు సాగు పెంపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందని, చెట్టుకు 120 రూపాయల వరకు రాయితీ అందిస్తోందనే విషయాన్ని రైతులకు చెప్పాలన్నారు. మహిళా సాధికారతలో భాగంగా తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల ద్వారా 32 జిల్లాల్లో వెదురు సాగు చేపట్టేలా ప్రోత్సహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకొచ్చింది. సెర్ప్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టనుంది. వెదురు సాగుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపింది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి వాటిని రైతుకు పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి, కొమరం భీం జిల్లాల్లో మహిళా సంఘాలను ఎంపిక చేసి పంట సాగుపై హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. ఎకరంలో 60 వరకు మొక్కలు నాటుతారు. 30 ఏళ్ల వరకు వెదురును సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 20,000 పెట్టుబడితో ఏడాదికి 40 నుండి 60,000 రూపాయల ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ పంట సాగును ప్రోత్సహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.